అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని రాచానేపల్లి గ్రామం నందు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో కందులు కొనుగోలు కేంద్రాన్ని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం 4:15 సమయంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ మార్క్ఫెడ్ వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో రాచానేపల్లి గ్రామంలో కందులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండించిన కందులన్నీ కూడా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రంలో విక్రయించి మంచి ధరను పొందవలన్నారు. అదేవిధంగా ప్రతి రైతు వద్ద నుంచి ఎకరాకు 5 క్వింటాల వరకు మాత్రమే ప్రభుత్వం కందులు కొనుగోలు చేయడం జరుగుతుందని, ఈ సమస్య గురించి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఈ సమస్యను కూడా పరిష్కరిస్తామని, రానున్న రోజుల్లో రైతులు పండించే ప్రతి పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా ముందుకు వెళ్ళబోతుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాచానేపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు మరియు వ్యవసాయ శాఖ అధికారులంతా పాల్గొన్నారు. ఎందుకంటే రైతులు పంట కూడా ఎక్కువ దిగుబడి అయింది కాబట్టి దాదాపు 5 ఒక రైతు నిన్న ఆత్మకూరు నుంచి కూడా నా దగ్గరకు వచ్చినాను, మీతో కూడా మాట్లాడాం. దాదాపు 250 మూట్లు నాకు కంది పంట వచ్చింది. కేవలం 15 ఎకరాలకు మాత్రమే తీసుకుంటున్నారు. మరి మిగతా పంట నేను ఎక్కడ అమ్ముకోవాలని చాలా మంది రైతులు కూడా వాపోతున్నారు. ఒక్కొక్క రైతు దగ్గర, కొంతమంది రైతుల దగ్గర 5 మూట్లు పండింటాయి. దాంట్లో 2.5 మూట మాత్రమే మనం కొనుగోలు చేస్తున్నాం, ఇంకా 2.5 మూట మనకు వద్దంటున్నాం. మనం వాళ్ళు బయట తీసుకొని పోయి అమ్ముకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారితో మాట్లాడతాం. మినిమం ఒక 4 క్వింటాలన్నా కొంటే వాళ్ళ రైతులు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది విషయం కూడా మీరు తెలియజేయాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది దగ్గర ఏమో అర్థం మూటే మిగులుతున్నాయంట, కొంతమంది దగ్గర 20 కేజీలే మిగులుతున్నాయి. అప్పుడు మళ్ళా 20 కేజీలు ఎత్తుపోయి వేరే వాళ్ళతో అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది అధికారులు కూడా తెలుసు. దానికని మీ వంతు మీరు కూడా పంపించాలని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే కంది పంట నిలబెట్టుకున్నారంటే ఒక అదృష్టంగా మనం భావించాలి. వర్షాలు కూడా ఎక్కువ వర్షాలు రావడం వల్ల మందులు కొడుతున్నాం, మళ్ళీ వర్షం వస్తుంది. ఆ రకంగా రకరకాలుగా రైతులు ఇబ్బంది పడినారు. ఎక్కువ ఖర్చు కూడా వాళ్ళకి రైతులు కూడా అయ్యింది. మందు కొట్టాలంటే వేలులోనే కానీ 100లో అయ్యే పరిస్థితులు కూడా లేవు. ఆ రకంగా రైతు కష్టపడి ఆ పంట నిలబెట్టుకున్నారు. కాబట్టి ఆ రైతుల్ని ఆదుకునేది కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారిని కూడా ముఖ్యంగా మీకందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి ఏ రోజు ఈ విధంగా కొనుగోలు కేంద్రాలు కూడా పెట్టలేదు. ఇంతకుముందు ఓబరెడ్డి అన్నగారు అన్నారు, చాలా వరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎక్కడైనా మన కందులు కొనాలంటే ప్రతి ఒక్కరికి రైతన్నకు తెలిసేలాగా ఇట్లా కేంద్రాలు ఓపెనింగ్లు కూడా పెట్టించిన ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా దక్కుతుందని కూడా చెప్పుకోవచ్చు. చాలా వరకు తెలియకనే ఊరికే మెసేజ్ల ద్వారా లాస్ట్ గవర్నమెంట్ లో కూడా చేస్తే చాలా మందికి రైతులు కూడా తెలియక దళాల చేతిలో కూడా మోసపోయిన రైతన్నలు ఎంతో మంది కూడా ఉన్నారు. ఆ రకంగా మీరు మోసపోకుండా మీరు కూడా ఇక్కడ సొసైటీకి తీసుకొచ్చి కంది పంట అంతా కూడా ఈ విధంగా ఇక్కడే మీరు ఇవ్వాలని ప్రత్యేకంగా రైతు సోదరులు కూడా నేను కోరుకుంటున్నాను. రైతులు కూడా ఒకటే చెప్తున్నాం, ఇందాక అధికారులు అడిగితే చెప్తున్నారు, అమ్మ ఎన్ని రోజుల్లోపు డబ్బులు పడుతున్నాయంటే, మేడం తొందరగా అంటే మేము 10 రోజులు చెప్తున్నాం కానీ 2-3 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్ లకు కూడా డబ్బులు పడుతున్నాయి అని కూడా చెప్పారనే విషయం కూడా చెప్తున్నాం. దానికని ఎవరి చేతికి, ఇప్పుడు నా చేతికి వచ్చి ఇంకోటి చేతికి వచ్చి ఆ రైతు పోలేదు, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లకే మన ప్రభుత్వం కూడా డబ్బులు వేస్తుందనే విషయం కూడా గుర్తించాలని ప్రత్యేకంగా కూడా నేను కోరుకుంటూ, డ్రిప్ కూడా చెప్పారు. చాలా వరకు నేను కూడా అడిగాను, మినిస్టర్ గారితో కూడా అడిగాను, లెటర్ కూడా పెట్టాం. అనంతపురం జిల్లా ఒక కరువు ప్రాంతం. ఈ ప్రాంతానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం సీఎం గా ఉన్నప్పుడు 10 ఎకరాలు ఉన్నా వాళ్ళు కూడా డ్రిప్ 90% ఇచ్చారు. మళ్ళా అదే కూడా కొనసాగించాలని నేను అచ్చెన్నాయుడు గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్లానని ప్రత్యేకంగా ఇక్కడ రైతుల సోదరులందరికీ కూడా చెప్తున్నాం. ఎవరు ఇబ్బంది పడుకోకుండా రైతులు అన్ని రకాలుగా మీకు చెనక్కాయ గాని, కంది గాని, డ్రిప్ గాని, ఎరువులు గాని అన్ని రకరకాలుగా కూడా మీకు అందజేసే ప్రభుత్వం మా నాన్న చంద్రబాబు నాయుడు గారు మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అమ్మ కందులు ఎక్కువ పంట వచ్చింది కొన్ని ప్రాంతాల్లో, అదంతా కూడా పూర్తి స్థాయిలో మీరు కూడా